గైస్ ఇప్పుడు చాలా మంది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. డెవాప్స్ కి కాల్స్ లేవు ప్రెసెంట్. సో ఇది అందరికీ తెలుసు. ఎంత ప్రయత్నం చేసినా దర్ ఆర్ మెనీ పీపుల్ డెవాప్స్ కాల్స్ లేవు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా తర్జన భర్జనలో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. సో ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ఇంకొక విషయం కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అంటే సర్టెన్ పీపుల్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వైజ్ గా సెలెక్ట్ చేసుకోండి, తొందరపడద్దు. ఎందుకంటే రీసెంట్ గా గువి సాఫ్ట్వేర్ అని ఒకటి దాని గురించి తెలిసింది, అండ్ గీక్స్ లెన్ అని ఒకటి. సో ఇలా కొన్ని వాటి గురించి నాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఐ వర్క్ ఆన్ ఇట్, వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఆన్లైన్ లో ఇన్స్టిట్యూట్ గురించి లేదనుకోండి, చాలా మంది స్టూడెంట్స్ నాకు కాంటాక్ట్ అవుతారు. సో ఇన్స్టిట్యూట్ లో ఇలా జరుగుతూ ఉంది, ఇది పరిస్థితి అన్న అందరికి చెప్పండి, ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయండి అని. ఇంకో కంపెనీ రీసెంట్గా నేను కమెంట్ అప్రూవ్ చేసేస్తాను చూసుకోండి. ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు అబౌట్ వన్ కంపెనీ, బాగా డబ్బులు తీసేసుకుని బ్యాక్ డోర్లో అని చెప్పి దాని గురించి. స్టూడెంట్ అంటే జాయిన్ అయ్యి డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి రావు కదన్నా, ముందే దీని గురించి కమెంట్ అన్న అప్రూవ్ చేయన్నట్టు అడిగాడు. అండ్ డెఫినెట్లీ ఐ డూ దాట్. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకా ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఇంకా ఏమున్నాయి, ఎందుకంటే చాలా ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో కొంత దీని గురించి డబ్బులు తీసుకుని తర్వాత క్లాసులు సరిగ్గా చెప్పకపోవడం, సో ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉన్నాము. అదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్, సో దాని గురించి మనము డెఫినెట్లీ రీసెర్చ్ చేద్దాము. సో వన్స్ డబ్బులు కట్టిన తర్వాత మాత్రం డబ్బులు వెనక్కి రావు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ బ్యాక్ డోర్స్ కంపెనీస్ విషయంలో ఐ కెనాట్ టాక్ ఇన్ పబ్లిక్. ప్రెసెంట్ ఉన్న నా స్కెడ్యూల్ను బట్టి దాని గురించి మాట్లాడేంత టైం లేదు, సారీ. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నన్ను అదర్ వర్క్స్లో చాలా నేను ప్యాక్డ్ అయిపోయి ఉన్నాను. అయితే డెవాప్స్ లో కాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, డెవాప్స్ కాల్స్ లేవు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆల్రెడీ దాని మీద చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను, డెవాప్స్ మీద చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాజెక్టులు చేస్తున్నాను. నేను ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలా, డెవాప్స్ వదిలిపెట్టి ఇంకో కోర్స్ నేర్చుకోవాలా, డెవాప్స్ లో ఇప్పుడు కాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. ఇక్కడ ఒకటే క్లారిటీ, డెవాప్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ నోట్స్, అండ్ ఫ్యూచర్లో చూసుకున్నా కానీ డెవాప్స్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రకరకాల సినారియోస్ వల్ల డెవాప్స్లో కాల్స్ తగ్గిన మాట వాస్తవమే, కానీ డెఫినెట్లీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ కాల్స్ అనేవి పెరుగుతాయి. ఇది మాత్రం నమ్మకాన్ని అస్సలు కోల్పోవద్దు. ఎందుకు అంటే, మీరు చాలా నేర్చుకొని ఉంటారు, చాలా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటారు డెవాప్స్లో. ఈ టైంలో మనం కంటిన్యూ చేయాలా, ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నదా, ఇప్పుడైతే కాల్స్ లేవు, నేను డెవాప్స్నే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా, లేకపోతే ఇమీడియట్గా నేను టెక్నాలజీ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవద్దు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం డెవాప్స్ కొన్ని ఆలోచించకుండా డెవాప్స్ సైడ్ రాకుండా ఉండడమే చాలా బెటర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా డెవాప్స్ కాల్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో కూడా మనం చెప్పలేము. అది కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలా స్టెబిలిటీ అనేది ఇప్పుడు లేదు అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఆల్రెడీ ఈ డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ వర్కింగ్ పీపుల్కి ఐఎమ్ సజెస్టింగ్ యూ టు అప్గ్రేడ్ విత్ డెవ్సెకాప్స్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంతకుముందు ఒక్క కాంబినేషన్ డెవాప్స్తో పాటు ఏడబ్ల్యూఎస్ లేకపోతే ఒక ఎజూరో నేర్చుకుంటే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేవి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెవాప్స్తో పాటు ఏడబ్ల్యూఎస్, ఎజూరు, జీసీపీ ఈ మూడు కూడా మీరు నేర్చుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డెవ్సెకాప్స్కి అప్గ్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏఐని యూజ్ చేసి డెవాప్స్లో ఎలా వర్క్ చేయాలనే విషయం కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు అప్గ్రేడ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఓన్లీ who are able to update each and every time. ఈ ఇండస్ట్రీని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇంకా ఉంటాయి. ఆ కాంపిటీషన్ మనం బీట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. డెవాప్స్లో ఉండే వాళ్ళు దాని మీద ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ వెయిట్ చేయండి, తొందరపడద్దు. అండ్ వెరియాస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు లెర్న్, అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక్కసారి మీరు ఈ విషయాన్ని ఆలోచించుకోండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.